హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబర్ది పెన్షన్ మల్టిపుల్ టైమ్స్ వీరు అప్లై చేయడము రిజెక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వారు నన్ను కాంటాక్ట్ అవ్వడము, దాని తర్వాత వారి యొక్క పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం చేయించడం జరిగింది. అది ఇక్కడ మీకు చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ కానీ పెన్షన్ విత్డ్రాల్ కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే కొందరు ఏంటంటే పిఎఫ్ అమౌంట్ తీసుకుంటారు కానీ పెన్షన్ అమౌంట్ తీసుకోరు, పెన్షన్ అమౌంట్ మర్చిపోతారు. మళ్ళీ మనం కావాలనుకుని అప్లై చేసినప్పుడు ఆన్లైన్లో ఆప్షన్స్ అనేవి రావు, లేదా కొందరికి పెన్షన్ అమౌంట్ చాలా తక్కువ వచ్చి ఉంటుంది. వారి అకౌంట్లో ఒక 50,000 ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు 20,000 30,000 అలా వస్తాయి. రిమైనింగ్ అమౌంట్ అప్లై చేస్తుంటే మనకు అప్లై చేసేదానికి ఆప్షన్ రాదనమాట. సో అటువంటివి కూడా మనము చేపిస్తాము, విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది ఇక్కడ మీకు ముందుగా పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయినటువంటి స్క్రీన్ షాట్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వీరు పిఎఫ్ ఫామ్ 10C అప్లై చేసినప్పుడు ఈ విధంగా రిజెక్ట్ అయింది. సో మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ ఇంకొక రీజన్తో మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ రీజన్ మనము చూడవచ్చు. దాని తర్వాత ఇక్కడ నేను వేరే క్లెయిమ్ ఇక్కడ చూపిస్తాను, సేమ్ మెంబర్ది. నెక్స్ట్ ఇక్కడ పెన్షన్ అప్లై చేసినప్పుడు మళ్ళీ అదే విధంగా. సో ఇక్కడ మూడోసారి ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఫస్ట్ సెకండ్ థర్డ్. సో మూడోసారి కూడా అంటే అప్లై చేసిన ప్రతిసారి కూడా రిజెక్ట్ చేయడము, ఏదో ఒక కారణాన్ని చూపించడము జరిగింది. తర్వాత వీరు మనని కాంటాక్ట్ అవ్వడము, నెక్స్ట్ ఇక్కడ వీరి యొక్క పెన్షన్ క్లెయిమ్ని అయితే సెటిల్ చేయించడం జరిగింది. కొంచెం టైం అయితే పట్టింది, సుమారుగా మనకు ఒక 1 month లోపునే కావాలి, కానీ వీరైతే మనకు 45 days టైం అయితే తీసుకుంది. సో అది క్లెయిమ్ సెటిల్ అయినటువంటి స్క్రీన్ షాట్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనము చూస్తున్నాము. ఫామ్ 10C అనేది రిజెక్ట్ అయింది కదా. సో తర్వాత ఇక్కడ సెటిల్ అవ్వడం ఇక్కడ మనం చూస్తున్నాము. 72,000 అయితే సెటిల్ అయింది, మొన్న March 10th అయితే సెటిల్ అయిందనమాట. సో ఈ విధంగా మనము పెన్షన్ క్లెయిమ్ని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ దాని యొక్క రీజన్ని చూసి మనము విత్డ్రా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కొన్నిసార్లు మనం పెన్షన్ తీసుకోవాలంటే పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాలి, కానీ పిఎఫ్ ఆఫీస్ మనకు నియర్ బై ఉండదు, వేరే స్టేట్లోనో లేదా వేరే డిస్టిక్లోనో ఉండడం జరుగుతుంది. మనకు నియర్ బై పిఎఫ్ ఆఫీస్ వెళ్తే అక్కడ ఈ పిఎఫ్ ఆఫీస్ ఇక్కడ కాదు వేరే చోట ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. అటువంటి క్లెయిమ్స్ మనము విత్డ్రా చేసి ఇస్తాము, విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.